నమస్తే వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఈజ్ షాహిదా. బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు, ముఖ్యంగా మహిళలకైతే చాలా ఇష్టం. అయితే మన దేశంలో బంగారం ఒక సాంప్రదాయం, అదొక మనకు చాలా నచ్చిన విషయం. అయితే ఇప్పుడు పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా అవ్వచ్చు, దేని కారణంగా అయితే అవ్వచ్చు, కానీ బంగారం ధరలు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. అయితే పెట్టుబడి పరంగా మనం బంగారం కొంటూ ఉంటాం. ముఖ్యంగా గోల్డ్ ఈటీఎఫ్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము. అసలు గోల్డ్ ఈటీఎఫ్ అంటే ఏంటి? ఎలా పెట్టుబడి మనం దీంట్లో పెట్టాలి? ఇక ముందు ఎలాంటి మార్పులు జరుగుతాయి అనే విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ స్టాక్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఫస్ట్ గోల్డ్ ఈటీఎఫ్ అంటే చాలా మందికి ఇప్పటికీ కొంత అవగాహన అయితే లేదు. ఫస్ట్ గోల్డ్ ఈటీఎఫ్ అంటే ఏంటి సార్? యాహ్! రియల్ టైమ్‌లో ఉన్న గోల్డ్‌ని ట్రాక్ చేసుకుంటూ హ్మ్. యాజ్ ఇట్ ఈస్‌గా అదే మూవ్‌మెంట్స్‌ని మీరు క్యాప్చర్ చేసుకోవాలంటే డిజిటల్‌గా హ్మ్. మనం గోల్డ్ ఈటీఎఫ్స్‌లో మనం పెట్టుకోవచ్చనమాట. సింపుల్ చెప్పాలంటే ఎక్స్‌చేంజ్‌లో ట్రేడ్ అవుతున్న ఫండ్స్‌ని మనం ఈటీఎఫ్స్ అంటాం. ఓకే. అంటే లైవ్ మార్కెట్‌లో ఉన్న ఇండెక్స్ ఫండ్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్ అనుకోవచ్చు దాన్ని. హ్మ్. ఆ ఇన్‌స్ట్రుమెంట్‌లో పెట్టడం వల్ల ఏందంటే మనకి ఫిజికల్‌గా గోల్డ్ ఎలా మూవ్ అవుతుందో ఆ మూవ్స్‌ని మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. హ్మ్. అంటే రియల్ టైమ్‌లో గోల్డ్ కొన్నా, హుహు. గోల్డ్ ఈటీఎఫ్స్ కొన్నా మీకు ఒకే రకమైన రిటర్న్స్ వస్తాయి. ఒకే రకమైన ఓకే. ఈటీఎఫ్స్. వస్తాయి. ఫిజికల్ గోల్డ్‌లో ఉన్న డిస్టర్బెన్స్ దీంట్లో ఉండదనమాట. ఇప్పుడు ఫిజికల్‌గా గోల్డ్ కొనాలనుకోండి షాప్‌కెళ్ళాలి. అండ్ క్యారెట్స్ జెన్యూన్ కాదో మనం చెక్ జేసుకోవాలి. ఎందుకంటే అవును. 18 క్యారెట్స్, కొంతమంది 22 మోసం క్యారెట్స్ గూడా జేయొచ్చు. హ్మ్. అలాంటివి ఉంటాయి. జీఎస్టీ పేమెంట్స్ ఉంటాయి. హ్మ్. వాటిని దాచడం కష్టం. హ్మ్. మళ్ళీ రేట్ పెరిగిన తర్వాత అమ్మటం కష్టం. ఇలాంటియన్నీ ఉంటాయి. అవును. అలాంటి వాటితో పని లేకుండా గోల్డ్ ప్రైస్ మూవ్స్‌ని మీరు క్యాప్చర్ చేద్దాం అనుకుంటే, హుహు. మీరు అదే గోల్డ్‌ని మీరు మ్యూచువల్ ఫండ్ రూపంలో ఈటీఎఫ్ ఫార్మాట్‌లో తీసుకోవచ్చు. ఓకే. అందుకని గోల్డ్ అంటే ఎక్స్‌చేంజ్‌లో ట్రేడ్ అవుతున్న గోల్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడాన్నే మనం గోల్డ్ ఈటీఎఫ్స్ అనుకోవచ్చు. అయితే గోల్డ్ ఈటీఎఫ్‌లో 100% బంగారం మీద పెట్టుబడి పెడుతున్నామా? యాహ్! ఇప్పటి వరకైతే హ్మ్. ఇండియాలో అండ్ ఆల్మోస్ట్ 98% ఏ ఈటీఎఫ్స్ అయినా సరే, హ్మ్. గోల్డ్ సంబంధించిన ఈటీఎఫ్స్ అన్నీ కూడా అంటే గోల్డ్ మీదే ఇన్వెస్ట్ చేస్తాయి. ఇప్పటి ఓకే. వరకైతే. హ్మ్. అయితే సెబీ వాళ్ళు 1 ఇయర్ బ్యాకే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు హుహు. గోల్డ్ ఈటీఎఫ్స్‌కి. అందులో కొంత పోర్షన్ మీకు కావాలనుకుంటే గోల్డ్ ఫీచర్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చని. గోల్డ్ ఫీచర్స్‌లో గోల్డ్ కూడా ఫీచర్స్‌లో గూడా. హుహుహుహు. అంటే ఎక్స్‌చేంజ్‌లో ట్రేడ్ అవుతున్న కమోడిటీ డెరివేటివ్స్‌ని అంటే ఆ! ఈటీ, సీడీ అంటారు దాన్ని. హుహు. ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ కమోడిటీ డెరివేటివ్స్. ఓకే. అంటే లైక్ గోల్డ్ ఫీచర్స్ అనుకోండి. హ్మ్. గోల్డ్ ఫీచర్స్‌లో కూడా ఎంతో కొంత అమౌంట్‌ని ఇన్వెస్ట్ చేసుకునే ఛాన్స్‌ని అంటే సెబీ వాళ్ళు 24లోనే ఇచ్చారు. హ్మ్. అయితే ఇప్పుడు ఇండియాలో కొత్తగా ఏం జరుగుతుందంటే హెచ్‌డీఎఫ్‌సీ వాళ్ళు వాళ్ళ గోల్డ్ ఈటీఎఫ్స్‌లో కొంత భాగాన్ని ఇప్పుడు ఫీచర్స్‌లో ఇన్వెస్ట్ చేయబోతున్నారు. అంటే ఓకే. ఇండియాలో ఫస్ట్ టైమ్ హ్మ్. గోల్డ్ ఈటీఎఫ్‌లో పెడుతుంటే, మీరు పెడుతుంది 100% గోల్డ్ ఫిజికల్ గోల్డ్‌లో కాదు. ఫిజికల్ గోల్డ్ కాదు. ఇప్పటి హ్మ్. వరకున్న డెఫినిషన్ అదే. ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి మారుతుంది. ఇప్పటి నుంచి కొంత అమౌంట్‌ని మీరు గోల్డ్ ఫీచర్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నట్టు లెక్క. ఓకే. ఇప్పుడు హ్మ్. ఫిజికల్ గోల్డ్‌కి, గోల్డ్ ఫీచర్స్‌కి ఉన్న డిఫరెన్స్ ఏందంటే, హుహు. గోల్డ్ ఫీచర్స్ అనేది పేపర్ అసెట్స్. అవును. అవి హ్మ్. జస్ట్ కాంట్రాక్ట్స్ అంతే. హుహుహు. కాంట్రాక్ట్స్ కాబట్టి మీరు ఎవ్రీ మంత్ దాన్ని రెన్యువల్ చేసుకుంటూ వెళ్ళిపోతుండాల. దాన్ని ఓకే. రోల్ ఓవర్ కాస్ట్ అంటారు. ఎవ్రీ మంత్ రెన్యువల్ రెన్యువల్ చేసుకోవాలి. చేసుకుంటూ పోవాలి. ఓకే. ఫిజికల్ గోల్డ్ ఇలాంటి హెడేక్స్ ఏమి ఉండవు కదా! హుహు. అవును. ఆ! ఒకసారి కొని పక్కన పెట్టేస్తే రేట్ పెరిగిన తర్వాత అమ్ముకోవచ్చనమాట. అవును. గోల్డ్ ఫీచర్స్‌లో అలా కాదు. వాళ్ళు మొత్తం డబ్బులు కట్టకుండా ఓన్లీ ఇనీషియల్ మార్జినే కడతారు కాబట్టి, హుహు. రేపొద్దున గోల్డ్ ప్రైస్ డ్రాప్ అయినప్పుడల్లా మళ్ళీ ఎక్స్‌ట్రా డబ్బు కడతా ఉండాలి వీళ్ళు. ఓకే. కాబట్టి గోల్డ్ ఫీచర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పేపర్ అసెట్స్. రెండోది రిస్క్ కొంచెం ఎక్కువ ఫిజికల్ వాటితో పోల్చుకుంటే. ఓకే. 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 అలాగని చెప్పేసి ఇంత ముందులాగా టూ మచ్ గోల్డ్‌కి డీవియేట్ అవుతారంటే అలా ఏం లేదు. మామూలుగా ఫిజికల్ గోల్డ్‌లో ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే బ బయర్స్ అందరూ కూడా గోల్డ్ రేట్లు బాగా పెరుగుతుందనుకోండి, హుహు. ఎక్కువ మంది గోల్డ్ ఈటీఎఫ్స్ కొనడానికి రెడీ అవుతారు. అవును. బట్ ఆ టైంలో మీ తరపున ఎనక ఫండ్ మేనేజర్స్ రియల్ గోల్డ్ కొనాలి గదా! హ్మ్. ఒకవేళ అవైలబిలిటీ లేకపోతే కరెక్ట్. వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం లాంటివి చేయాలి గదా! హ్మ్. అలాంటప్పుడు ఏందంటే ట్రాకింగ్ ఎర్రర్ ఎక్కువ అవుతదనమాట. ఓకే. ఓకే. అలాంటి ఇబ్బంది లేకుండా సెబీ వాళ్ళేం చేశారంటే గోల్డ్ ఫీచర్స్‌లో ఇన్వెస్ట్ చేసుకునే ఛాన్స్ వస్తుంది. హుహుహు. గోల్డ్ ఫీచర్స్ ఏందంటే అవి పేపర్ అసెట్స్ కాబట్టి అన్‌లిమిటెడ్ దొరుకుతాయి. అన్‌లిమిటెడ్ దొరుకుతాయి. కానీ దీంట్లో గూడా మనకేమన్నా అంటే మోసం చేసే ఛాన్సులేమన్నా ఉంటాయా? మోసం చేసే ఛాన్స్ అనే బదులు ఇప్పుడు దాకున్న ఎగ్జంప్షన్స్ ఏంటంటే గోల్డ్ ఈటీఎఫ్స్ అంటే 100% మనం గోల్డ్ కొంటున్నాం అని అందరూ అనుకుంటున్నారు. హుహు. అది ఇప్పటిదాకా కరెక్ట్. హ్మ్. ఇప్పటి నుంచి 100% అచ్చం గోల్డ్ కాదు కొంటలేదు. వాళ్ళ కొంత పోర్షన్‌ని గోల్డ్ ఫీచర్స్‌కి డీవియేట్ అవుతుంది అనేది ఒప్పుకోవాలి. ఓకే. హ్మ్. అందుకని ఎవరికైతే ఇప్పుడు ఈ కొత్త దాంట్లో గోల్డ్ ఫీచర్స్‌లో వాళ్ళు పెట్టబోతున్నారు కాబట్టి ఇష్టం లేదు అనుకున్న వాళ్ళందరూ కూడా మామూలుగా అయితే ఎగ్జిట్ లోడ్స్ అంటారు. హుహు. ఎగ్జిట్ లోడ్ అంటే వాళ్ళు 1 ఇయర్ లోపు బయటికి పోయారనుకోండి వాళ్ళేసే పెనాల్టీ అనమాట. అంటే 1 ఇయర్ లోపు బయటికెళ్తే పెనాల్టీ పడుతుంది. పెనాల్టీ పడుద్ది ఇప్పటి వరకు. ఇప్పుడు గోల్డ్ ఈ ఈ స్కీమ్ మారుతుంది గాబట్టి వాళ్ళు హ్మ్. ఫ్రీగా ఛాన్స్ ఇచ్చారు. హుహుహుహు. మీకిష్టం గనుక లేకపోతే
ఒకవేళ ఎవరైనా 1 ఇయర్‌లో పెట్టిన వాళ్ళందరూ బయటికెళ్ళాలనుకుంటే బయటికెళ్ళండి అని 1 మంత్ టైం కూడా ఇచ్చారు. అవును. ఇది మంచి తరుణమే కదా! బయటికెళ్ళాలనుకున్నోళ్ళు. అవునవును. బట్ గుర్తుపెట్టుకోండి, సెబీ వాళ్ళు 2025లోనే అందరికి పర్మిషన్‌లు ఇచ్చేశారు. హుహుహు. మీరు ఎనీ గోల్డ్ ఈటీఎఫ్స్ కొంత పోర్షన్ మీకు కావాలనుకుంటే అండ్ గోల్డ్ ఫ్యూచర్‌లో పెట్టుకోమని. హుహు. అయితే ఇండియాలో ఫస్ట్ టైమ్ ఈ మంత్ నుంచి అండ్ హెచ్‌డిఎఫ్‌సి గోల్డ్ ఈటీఎఫ్ వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారు దీన్ని. ఓకే. ఓకే. దాంతోటేందంటే అందరూ సోషల్ మీడియాలో దీని గురించి టామ్ టామ్ చేస్తారనమాట. హుహు. కాబట్టి ఇక నుంచి గోల్డ్ ఈటీఎఫ్స్ మీరు కొంటున్నారు అంటే హ్మ్. 100% గోల్డ్ ఫిజికల్‌గా కొంటున్నట్టు కాదు. హుహు. కొంత పోర్షన్‌ని గోల్డ్ ఫ్యూచర్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నట్టు లెక్కనమాట. చేస్తున్నారని లెక్క. అయితే గోల్డ్ ఈటీఎఫ్ లో పెట్టుబడి పెట్టడం అంటే హ్మ్. ఎంతవరకు సురక్షితం అంటారు? నేనదే అంటుంది. 100% మీరు ఫిజికల్‌గా కొన్నట్టు కాదు ఇక నుంచి. ఓకే. అంటే ఏప్రిల్ 2026 నుంచి మీరు గోల్డ్ ఈటీఎఫ్స్ కొంటున్నారు అంటే ఇండియాలో హ్మ్. 100% ఫిజికల్ గోల్డ్ కొన్నట్టు ఇంత ముందులాగా అనుకోవద్దు. కొంత పోర్షన్ అంటే ఎంత అంటే అన్‌లిమిటెడ్ కాదు. కొంత పోర్షన్ వరకు మీరు గోల్డ్ ఫీచర్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. దానివల్ల బెనిఫిట్స్ ఏందంటే ట్రాకింగ్ ఎర్రర్ తగ్గిపోతుంది. ఎంతో కొంత హెడ్జింగ్ కోసం వాడొచ్చు. ఇలాంటివి హుహు. ఉంటది. డ్రాబ్యాక్ ఏందంటే ఫండ్ మేనేజర్స్ ఇన్‌ఎఫిషియన్సీ ఉందనుకోండి, హ్మ్. ట్రాకింగ్ ఎర్రర్ ఇంకా ఎక్కువ అవుతుంది కూడా. అండ్ రోల్ ఓవర్ కాస్ట్ పెరుగుతా ఉంటుంది. హ్మ్. అంటే ఎంత వర్షం డీవియేట్ చేస్తారో మనకు తెలీదు. ఓకే. అయితే గోల్డ్ ఈటీఎఫ్ రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో, హ్మ్. ఇప్పుడు ఫిజికల్ గోల్డ్‌కి దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే 100కి 100% ఫిజికల్ గోల్డ్‌ని ట్రాక్ చేస్తది. 100కి ఓకే. 100% 100కి కూడా. 100%. ఏ హ్మ్. ఈటీఎఫ్స్ అయినా సరే హుహు. అవన్నీ కూడా హ్మ్. అండర్‌లయింగ్ అసెట్ అంటారు. అంటే హ్మ్. ఒరిజినల్ ఫిజికల్ అసెట్స్‌నే ట్రాక్ హ్మ్. చేస్తా ముందుకు పోతా ఉంటే ఓకే. ఎక్సెప్ట్ కొంచెం ట్రాకింగ్ ఎర్రర్ 0.3, 0.5 అలా ట్రాకింగ్ ఎర్రర్ ఉండొచ్చు. అదర్‌వైజ్ ఎగ్జాక్ట్‌లీ ఒకేలా ఫాలో అవుతాయి. ఇప్పటి నుంచి కూడా ఫాలో అవుతాయి. కాకపోతే మీరు కొంటుంది 100% ఫిజికల్ గోల్డ్ అనే విషయాన్ని ఒప్పుకోవాలి మనం. ఓకే. కొంత పోర్షన్ అయితే పేపర్ అసెట్‌కి ఇన్వెస్ట్ చేస్తున్నట్టు లెక్క. ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే గోల్డ్ ఈటీఎఫ్‌లో ఏదైతే ఉందో ఎక్స్‌పెన్స్ రేషియో అంటే ఏంటి? మీరేదన్నా కొన్నారనుకోండి, హ్మ్. మీకు బ్యాక్‌గ్రౌండ్‌లో వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు కదా దాన్ని. హ్మ్. ఒక స్టాక్ మీరు కొన్నారనుకుందాం. అవును. అది మీ ఓన్ డిసిషను. హ్మ్. గుడ్, బ్యాడ్, వరస్ట్ అంతా మీకే క్రెడిట్ అది. అవును. కాబట్టి మీకు ఎక్స్‌పెన్స్ రేషియో అంటూ ఏముండదింకా. హుహు. ఎందుకంటే మీ ఫండ్‌ని మీరే మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి. ఓకే. అలా కాకుండా మీ తరపున థర్డ్ పార్టీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారనుకోండి, మరి వాళ్ళకి ఖర్చులివ్వాలి కదా! అవును. వాళ్ళకంత చేస్తున్నందుకు వాళ్ళకేదో వాళ్ళకంత అవును. ఖర్చవుతది. వాళ్ళకి అవును. ఎందుకంటే బ్రోకరేజ్ ఫీజ్ అవుతుంది, స్టోరేజ్ కాస్ట్ ఉంటుంది. హ్మ్. అండ్ అలాగనే లాకర్ కాస్ట్ ఉంటుంది. హ్మ్. అటన్నిటికి పడుతుంది కదా! ప్లస్ ఎంప్లాయీ సాలరీస్ ఉంటాయి కదా! వాటన్నిటి కోసం అని చెప్పేసి మీ గురించి కొంత వసూలు చేస్తారన్నమాట. దాన్ని మనం ఎక్స్‌పెన్స్ రేషియో అంటాం. ఓకే. యూజువల్‌గా ఏంటంటే ఈ పాసివ్ ఫండ్స్ అంటారు. ఈటీఎఫ్స్, హుహు. ఇండెక్స్ ఫండ్స్ వీటన్నిటికి కూడా తక్కువ ఉంటుంది. అంటే 0.5 లోపే ఉంటుంది. హుహు. మ్యూచువల్ ఫండ్స్‌కైతే కొంచెం ఎక్కువ ఉంటుంది. అప్ టు 1% దాకా ఉండొచ్చు. ఓకే. దాన్ని ఎక్స్‌పెన్స్ రేషియో అంటారు. అంటే మీ మీ ఫండ్స్ మేనేజ్ చేసినందుకు హ్మ్. బ్యాక్‌గ్రౌండ్‌లో అయ్యే కాస్ట్ కోసం మీరు భరించే ఎక్స్‌పెండిచర్ అనమాట. ఈ అయితే కాల్డ్ ఎక్స్‌పెన్స్ రేషియో. ఓకే. ఓకే. అయితే గోల్డ్ ఈటీఎఫ్ ఏవైతే ఉన్నాయో దాన్ని కొనాలంటే ఏది బెస్ట్ టైం? బెస్ట్ టైమ్ అనే బదులు మీరు లాంగ్ టర్మ్‌లో చూసుకున్నారనుకోండి. ఎవ్రీడే అప్ అండ్ డౌన్ అవుతా ఉంటాయి ప్రైస్‌లయితే. హుహు. ఎగ్జాక్ట్‌లీ బాటమ్‌లో పట్టుకోవటం కష్టం. హ్మ్. అలాగే టాప్‌లో అమ్మటం కూడా కష్టమే. కష్టం. దాని బదులు మీ ఫైనాన్షియల్ గోల్స్ తగ్గట్టు ఒక 5, 6 ఇన్‌స్టాల్‌మెంట్‌లో కొనుక్కుంటూ పోవటం అనేది బెటర్ అనమాట. హుహు. ఎప్పుడైనా హ్మ్. వెల్త్ క్రియేషన్ అనేది లేదు. ఒక స్పాట్‌లో జాక్‌పాట్ లాగా తయారు చేద్దామంటే కుదరదు. హ్మ్. ఒక లాటరీ టికెట్‌లా కొని ఇన్‌స్టంట్‌గా రిచ్ అవ్వటం కుదరదు. అంటే ప్రాపర్ ప్లానింగ్ ఒక 5 ఇయర్స్, ఒక 10 ఇయర్స్ అలా ప్లాన్ చేసుకొని ఎవ్రీ మంత్ ఎంతో కొంత అమౌంట్ పెట్టుకుంటూ పోవటం ద్వారా హుహు. పడ్డా మనకు పెయిన్‌గా ఉండదు. పెరిగినా కూడా మనకి ఇబ్బందుండదు. మనకి ఇబ్బంది ఉండదు. ఇబ్బందుండదు. సో, అలా ప్లాన్ మంత్లీ చేసుకోవటం వైస్ ద్వారా ప్లాన్ చేసుకోవాలంటారు. మీకు అంటే కంఫర్ట్ ఉంటే డైలీ అని చేసుకోవచ్చు, వీక్లీ హ్మ్. చేసుకోవచ్చు, మంత్లీ చేసుకోవచ్చు. ఓకే. దాన్ని ఎస్ఐపి అంటాం. అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్ అనమాట. హుహు. మీ దగ్గర మనీ ఉంటే లంప్‌సమ్ కూడా పెట్టుకోవచ్చు. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ డిజిటల్ అసెట్స్ టూ మచ్‌గా పడతా ఉంటాయి. అప్ అండ్ డౌన్ అవుతా ఉంటది. మన గోల్డ్ చూస్తే ఎవ్రీడే 1%, 2% మూవ్ అవుతా ఉంటది. అవును. తగ్గుతుంది లేకుంటే పెరుగుతుంది. ఏదో ఒకవేళ ఒకటి 10% జరుగుతుంది. డౌన్ అయిందనుకోండి, మనం చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతది. 10% అనవసరంగా ఇప్పుడే ఆ! కొన్నామా, ఎర్లీ కొన్నామని. అవునవును. అదే రేట్ పెరిగిందనుకోండి, చాలా లేట్ చేసాం అనిపిస్తది. హ్మ్. వీటన్నిటికి సొల్యూషన్ ఏందంటే మీరు ఎస్ఐపిలో కొంటున్నారనుకోండి, హ్మ్. మార్కెట్ పడ్డా మనకి ఇబ్బంది లేదు. అంటే పెరిగినా కూడా ఇబ్బంది హ్మ్. లేదు. సో, మనకి పెద్దగా పైగా ఏం కంఫర్ట్ ప్రాబ్లమ్ కూడా ఉండదు. అనిపిస్తది ఎక్కువ మందికి. హుహు. అందుకని మీరు ఎస్ఐపి రూపంలో పెట్టండి. అంటే మీకు ప్రాఫిట్ వచ్చినప్పుడే అమ్ముకోండి. సింపుల్ అది. ఆ! పైగా దొంగతనాలు అలాంటి వాటికి కూడా మనం సేఫ్ ఉండొచ్చు కదా! ఇది దాంతో. డిజిటల్ అసెట్స్ చాలా సేఫ్ అండి. 2 అవును. లేయర్ సెక్యూరిటీ ఉంటుంది మీకు. హ్మ్. హ్మ్. అంటే కాబట్టి అవతలోళ్ళు ఫిజికల్ గోల్డ్ దోసుకున్నంత ఈజీగా ఆ! అండ్ బ్యాంక్‌లో మనీ పోయినంత ఈజీగా అండ్ డిజిటల్‌గా ఉన్న ఈ స్టాక్స్‌ని, ఈటీఎఫ్స్‌ని, మ్యూచువల్ ఫండ్ తీసుకోవడం చాలా టఫ్. ఓకే. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వాటిని అమ్మితే ఆ అమౌంట్ తిరిగి మళ్ళీ మీ బ్యాంక్‌కే రావాలి. ఆ! మనం ఓకే. అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మీరు బ్యాంక్ లింక్ ఇస్తారు. హ్మ్. అందులో అవును. మీ బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న నేము, మీ పాన్ కార్డ్‌లో ఉన్న నేము, హుహు. తర్వాత మీ ఆధార్ కార్డ్‌లో ఉన్న నేము,
ఇవన్నీ మ్యాచ్ అయితేనే నీకు అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఓకే. సో రేపు సెక్యూరిటీ వైస్ అయితే సెక్యూరిటీ ఉంటుంది. రెండోది అమ్మే ముందు మళ్ళీ మీకు పాస్వర్డ్స్ వస్తాయి, ఓటీపీలు వస్తాయి. ఓటీపీలు అంటే వస్తాయి. అమ్మినప్పుడు ఓటీపీలు వస్తాయి, ప్లస్ మీ బ్యాంక్కి వెళ్ళిపోతాయి. ఈ ఓకే. 2 లేయర్స్ దాటించుకొని అవతల మనీ తీసుకోవడం అంత ఈజీ కాదు. రైట్. ఒకప్పుడైతే ఇంత సెక్యూరిటీ ఉండేది కానీ, బట్ కార్వే ఇష్యూడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అన్ని ఫుల్ సెక్యూర్గా మారిపోయినాయి అనమాట. అందుకని డిజిటల్ అసెట్స్ మనం అనుకున్నంత ఇన్సెక్యూర్ అయితే కాదు మిగతా వాటితో పోల్చుకుంటే. ఓకే. అండ్ మోర్ కంఫర్ట్, కన్వీనియంట్ కూడా అనమాట. అయితే ఈ మధ్య కాలంలో సైబర్ క్రైమ్స్ ఇంకా చాలా ఎక్కువైపోయాయి కదా! దీంట్లో కూడా వచ్చి ఇది కూడా ఏమన్నా భయం ఉంటది కదా ప్రజలకి? బేసికల్గా ఆన్లైన్లో బై డిఫాల్ట్ ఎప్పుడు సైబర్ సెక్యూరిటీ మీరు చూసుకోవాల్సింది అది కంపల్సరీగా. మ్మ్. ఎవరన్నా సైబర్ సెక్యూరిటీలో మనీ లాస్ అవుతున్న సైబర్ క్రైమ్స్ వల్ల అంటే ఒకటే అన్న పర్సన్తో టూ మచ్ మాట్లాడటం వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ. ఓకే. ఓకే. మీరు అవతల ఫోన్ కట్ చేశారనుకోండి, వాడు మిమ్మల్ని స్కామ్ చేసే ఛాన్స్ ఎక్కడుంది చెప్పండి. మ్మ్. అంటే అవతల ఫిజికల్గా మెంటల్గా వీక్గా ఉంటే తప్ప స్కామ్లో ఇన్వాల్వ్ అవ్వలేరు. మ్మ్. అంటే చాలా మందికి ఏంటంటే మీకు ఒక పాస్వర్డ్ వచ్చింది చెప్పండి ప్లీజ్ అంటారు, వీళ్ళు సరేనని చెప్తారు. అంత ఇన్నోసెన్స్ ఈ రోజుల్లో ఈజీగా. కొంచెం స్మార్ట్ గా ఉండాలి. మరి ఎందుకంటే అవతల పాస్వర్డ్ నీకు ఎందుకు వస్తుంది చెప్పండి. మ్మ్. నేను బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాను కానీ అవతల నిజంగా బ్యాంక్ మేనేజర్ అనుకుంటారు. అవును. అన్నోన్ పర్సన్ మీకు ఎందుకు కాల్ చేస్తారు? బ్యాంక్ మేనేజర్ వేరే పని ఉండదా? అవును. అందుకని ఎవరు పడితే వాళ్ళు మాట్లాడకుండా మీరు కట్ చేసుకోవడం నేర్చుకుంటే ఇలాంటి అసలు ఉండవు, ఈ ప్రాబ్లం ఉండదు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి వచ్చిన ఓటీపీలు ఎవరు చెప్పకుండా ఉంటాం. అండ్ అకౌంట్లు సోషల్ మీడియాలో టూ మచ్ ఎక్స్పోజర్ అవ్వకుండా ఉంటాం. అది ప్రైవేట్గా ఉంటే మనం ఏమి అవరండి. సో మన చేతుల్లోనే మన సేఫ్టీ ఉంది. కొన్ని కోట్ల మంది ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. మ్మ్. అండ్ ఈ సైబర్ క్రైమ్ పడే వాళ్ళందరూ కూడా లేదు 0.1 కూడా ఉండరు. రైట్. ఆ 0.1 కూడా అతిగా మాట్లాడేవాళ్ళు, అన్నోన్ పర్సన్తో అతిగా మాట్లాడేవాళ్ళు, వీళ్ళందరి మధ్య కామన్ ఒకటే ఉంటుంది. అతిగా అన్నోన్ పర్సన్తో మాట్లాడే వాళ్ళు మాత్రమే ఇలా మోసపోతారు. మోసపోతూ ఉంటారు. మ్మ్. మనం కూడా మోసపోయే ఛాన్స్ ఉందంటే అవును, మనం కూడా ఎవరైనా అవ్వచ్చు, నువ్వు నేను కావచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఎప్పుడు అన్నోన్ పర్సన్తో ఎక్కువసేపు మాట్లాడితే. రైట్. ఎక్కువ సార్లు ఏమవుద్దంటే మనం లా ఒబీడియంట్గా ఉంటాం. నేనండి పంజాగుట్ట పోలీస్ నుంచి మాట్లాడుతున్నాం కానీ మనం భయపడతాం బేసికల్గా. భయపడతాం. అవును. వాళ్ళకి వచ్చే రెస్పెక్ట్ అది. మ్మ్. వాళ్ళు ఇలాంటి టాక్టికల్గా వాడి ఆ పేర్లు వాడి మనం భయపెడతారు. అవును. ఆ భయపడే ప్రాసెస్లో భాగంగా ఇంక డిజిటల్గా బ్యాంకులో నుంచి ఎంత అమౌంట్ ఉంటే వాటిని ట్రై చేస్తుంటారు. అంటే స్టాక్ మార్కెట్ సంబంధించి మాత్రం వాళ్ళు ముందే అకౌంట్ ఓపెనింగ్ అప్పుడే ఫ్రాడ్ చేస్తారు. నేనైతే చాలా చూశాను. అవును. ఈవెన్ నేను కూడా ఫేస్ చేశాను. అంటే ఒక బ్యాంక్ నుంచి మేము మేనేజర్ని మాట్లాడుతున్నాము, ఇలా ఓటీపీ చెప్పండి అంటారు. అదే సో అలాంటి టైంలో మ్మ్. ఎవరన్నా ఏం జవాబు చెప్పాలంటారు? ఎందుకు చెప్పాలి నేను ఓటీపీ? నువ్వు అడిగితే మాత్రం నేను అసలు మీరు బ్యాంక్ మేనేజర్ అంటున్నావు, నా ప్రూఫ్ ఏంటి? ఇవన్నీ నాకు సంబంధం లేదు. ఏదైనా ఉందంటే నేను బ్యాంక్ వచ్చినప్పుడు మాట్లాడుకోండి అని చెప్పి స్పెక్ట్ చేయటమే. ఎగ్జాక్ట్లీ. అవతల పర్సన్ అసలు అన్నోన్ పర్సన్ అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పినా సరే వాళ్ళ పొజిషన్ ఏమో డోంట్ బిలీవ్, జస్ట్ అవును. ఎందుకంటే మనం ఫోన్ కట్ చేయండి చూడట్లేదు. అంటున్నాను. ప్రైవేట్గా ఎంత ప్రైవేట్గా మనం ఉంటే అంత సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటాం. అండ్ అన్నోన్ ప్రమోషన్ కాల్స్ అన్ని బ్లాక్ చేసుకోవడం బెటర్. అండ్ ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డూయింగ్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ అనమాట. అవతల ఫోన్ చేసినప్పుడు అది ప్రమోషన్ కాల్ అయితే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అండ్ టెలికామ్ వాళ్ళు క్లియర్గా నీకు వార్నింగ్ ఇస్తున్నారు, ఇది ప్రమోషన్ కాల్, డోంట్ లిఫ్ట్ ద ఫోన్ అన్నట్టు. ఓకే. ఓకే. అండ్ వార్నింగ్స్ కూడా ఇస్తుంది కంపెనీలో అవతల వాళ్ళకి. అండ్ మ్యూల్ అకౌంట్ అని చెప్పేసి ఏదైనా ఐడియల్గా పడిన అకౌంట్లో సడన్గా డబ్బు వచ్చి పడింది అనుకోండి, వాటిని బ్లాక్ చేస్తున్నారు. అందుకని గవర్నమెంట్ పరంగా చాలా గుడ్ ఇనిషియేట్ చేస్తున్నారు. రైట్. అంటే ఇంత ముందులాగా ఇప్పుడు ఫ్రాడ్ చేయడం అంత ఈజీ కాదు. ఏదైనా కానీ మన జాగ్రత్తలో మనం ఉంటే మన చాలా జాగ్రత్తలో మనం ఉండడం చాలా బెటర్. సో బ్యాక్ టు అవర్ టాపిక్. ఇప్పుడు గోల్డ్ ఈటీఎఫ్ బెటర్ అంటారా, లేకుంటే ఫిజికల్ గోల్డ్ కొనడం బెటర్ అంటారా? మీ పరంగా మీ అభిప్రాయం నో, పరంగా. ఇప్పటి నుంచి గోల్డ్ ఈటీఎఫ్స్ అంటే కొంచెం డీవేట్ అవుతున్నాం అన్నంత మాత్రాన అదేదో టూ మచ్గా మన పేపర్ అసెట్లోకి వెళ్తున్నట్టేం కాదు. మ్మ్. లిటరల్లీ వాళ్ళు హెడ్జింగ్ కోసం వాడచ్చు, లేదు అంటే గోల్డ్ దొరికినప్పుడు ఆల్టర్నేటివ్గా వాడుకోవచ్చు. అది ఒక ఆప్షన్లా ఉంచుకుంటున్నారు అంతే. మ్మ్. అందుకని స్ట్రక్చర్ 100% ఏం మారలేదండి, మేబీ మ్మ్. 2-3% చేంజ్ అవుతున్నట్టుంది అంతే. మ్మ్. కాబట్టి నన్ను అడిగితే ఇప్పటికీ స్టిల్ గోల్డ్ ఈటీఎఫ్స్ని సో కొనుక్కోమంటాను. ఫిజికల్ గోల్డ్ కంటే గోల్డ్ ఈటీఎఫ్ కొనడమే బెటర్ అంటారు. ఎందుకు అంటే ఈ ఫిజికల్ గోల్డ్ కొనాలంటే మీరు షాపింగ్కి వెళ్ళాలి కదా, మ్మ్. షాప్కి వెళ్ళాలి కదా, ఒక రోజు ఒక టైం వేస్ట్ వర్క్ ఆఫీస్ అవుతుంది. తీసుకుని వెళ్ళాలి, అవును. ప్లస్ అక్కడికి వెళ్ళి ఆ 24 క్యారెట్స్ తీసుకోవాలి, ప్లస్ జిఎస్టీలు కట్టాలి, Yes. ప్లస్ మనీ పెరిగినప్పుడు ట్రాక్ చేసుకోవాలి, మళ్ళీ పోయి Even- అమ్మి రావాలి. ఇవన్నీ అవును. ఎందుకు? ఆన్లైన్లో నీకు లిక్విడిటీ ఉంటుంది, ఇన్స్టెంట్ మనీ వస్తుంది, అంటే ఎంతైనా కొనుక్కోవచ్చు, ఎంతైనా అమ్మచ్చు. కంఫర్ట్ కన్వీనియంట్ ఇక్కడ ఉన్నప్పుడు మ్మ్. వై గో ఫర్ ఫిజికల్? సో గోల్డ్ ఈటీఎఫ్ లో ఇప్పుడు మనం ఒక గోల్డ్ కాయిన్ కొన్నాము ఫిజికల్ గా. ఓకే. సో ఒక 10 గ్రామ్స్ దాంట్లో మనం తరుగుతో కాయిన్ కైనా మనం తరుగు నో ఉండదు, 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డే ఉంటుంది. కాయిన్స్ అంటే ఆ, గోల్డ్ బార్స్ అంతే, ఇంకా గోల్డ్ బార్స్. 24 క్యారెట్స్ ఉంటాయి. ఓకే. మనకు కావాలని మనకు తీసుకుంటే అంటే 18 క్యారెట్స్ 22 క్యారెట్స్ ఇలా తీసుకుంటే తప్ప మ్మ్. గోల్డ్ అంటే ప్యూర్ గోల్డ్ బార్స్ అంతే.
బార్స్ గోల్డ్ ఉంటాయి. బార్ ఈజ్ ఈక్వల్ 24 క్యారెట్స్. అయితే దాంట్లో కూడా వాళ్ళు ట్యాక్స్‌లు అయితే వేస్తారు కదా! డెఫినెట్‌గా మీరు ఏదైనా కొంటే ఇండియాలో జీఎస్టీ ఆ! పే చేయాల్సిందే కదా! మరి గోల్డ్ ఈటీఎఫ్‌లో అయితే ట్యాక్స్ ఏముండవు. వస్తాయి? జీఎస్టీలు ఏముండవు. లాభం వస్తేనే. ఇక్కడ ఏందంటే క్యాపిటల్ గెయిన్ టాక్స్‌లు మాత్రమే ఉంటాయి ఇక్కడ. హుహుహు. బట్ రియల్ టైమ్‌లో కూడా మన గోల్డ్ ఎక్కువ రేట్ కమ్మితే నువ్వు కట్టాల్సిందే కదా! సో, ఆ లెక్కన ఫిజికల్ గోల్డ్ కంటే గోల్డ్ ఈటీఎఫ్‌లోనే మనకి ట్యాక్స్ కట్ అవ్వకుండా బెనిఫిట్ కదా! జీఎస్టీ ఉంటుంది. అదే అవును. అవును. జీఎస్టీ. ఆ! అవును. జీఎస్టీలు ఉండవు దీంట్లో. అవును. ఇన్‌కమ్ టాక్స్ రెండిట్లో ఉంటుంది. ఓకే. బట్ వాట్ అబౌట్ కంఫర్ట్? హ్మ్. కన్వీనియంట్. కన్వీనియంట్. మరి ఇన్‌స్టంట్‌గా ఎన్‌కాష్ చేసుకోవటం. ఎందుకంటే హ్మ్. గోల్డ్ ప్రైస్ ఉదయం రేట్ ఉంటుంది. సాయంత్రం రేట్ ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ. ఆన్‌లైన్‌లో అనుకోండి మన హ్మ్. స్పాట్‌లో మొబైల్‌లో ఆన్ చేసుకొని బై చేసుకోవచ్చు, సెల్ చేసుకోవచ్చు. అది ఈజీ హ్మ్. కదా! ఈజీ. అందుకని హ్మ్. మోర్ కంఫర్ట్. మీరెవరైనా గోల్డ్ తోటి ట్రేడ్ చేద్దాం అనుకుంటే, హ్మ్. షార్ట్ టర్మ్‌లో గోల్డ్ మూవ్‌మెంట్స్‌ని ఎన్‌కాష్ చేసుకుందాం అనుకుంటే, ఆల్వేస్ గో ఫర్ గోల్డ్ ఈటీఎఫ్స్. అవి ఓకే. బావుంటాయి. ఓకే. అయితే మీరన్నారు సెబీ రెగ్యులైజేషన్స్ జరిగాయనేసేసి. అవును. ఎలా సెబీ రెగ్యులైజేషన్స్ ఈ గోల్డ్ ఈటీఎఫ్ మీద ప్రభావం చూపిస్తుంది? డెఫినెట్‌గా సెబీ వాళ్ళు 2024లోనే సెప్టెంబర్ మంత్ ఆ టైంలో అంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కావాలంటే కొంత పోర్షన్‌ని ఆహ్, గోల్డ్ ఫీచర్స్‌లో పెట్టుకోవచ్చని అప్పుడే ఇచ్చారనమాట. హుహుహు. అయితే ఇండియాలో ఏ మ్యూచువల్ ఫండ్ కంపెనీ కూడా ఇంతవరకు లాంచ్ చేయలేదు. హ్మ్. అంటే ఫస్ట్ టైమ్ ఇప్పుడు హెచ్‌డిఎఫ్‌సి గోల్డ్ ఈటీఎఫ్ వాళ్ళు వాళ్ళు పెట్టబోతున్నారన్నమాట. గోల్డ్ ఆహ్, ఫీచర్స్‌లో ఎంతో కొంతనమాట. ఓకే. కాబట్టి వాళ్ళు ఫస్ట్ లెటర్స్ పంపించారు వాళ్ళ ఇన్వెస్టర్స్ అందరికి. హుహు. దాంతోటి ఇండియా వాళ్ళు కూడా అఫీషియల్‌గా ఎంతకంత గోల్డ్ ఫీచర్స్‌లోకి ఎంటర్ అవుతున్నట్టు లెక్క. ఓకే. అందుకని ఇప్పటిదాకా ఉన్న ఎగ్జామ్షన్స్ ఏంటంటే అందరికి 100% మనం గోల్డ్ కొంటున్నాం అనుకుంటున్నారు. హుహుహు. ఇప్పటి నుంచి ఏందంటే మేబీ 2, 3% మనం పేపర్ గోల్డ్ కొంటున్నాం అని అనుకోవాలి. గోల్డ్ ఈటీఎఫ్స్ అంటే. హ్మ్. ఫిజికల్‌గా అనుకోవడానికి వీల్లేదు. దాని మీనింగ్ ఏదో రిటర్న్స్ ఏదో బాగా మారిపోతేనేం గాదు. అది వాళ్ళ కంఫర్ట్ కోసం అయ్యుండొచ్చు. ట్రాకింగ్ ఎర్రర్ తగ్గించడం కోసం అయ్యుండొచ్చు. బట్ మనకర్థం కావాలి. యాస్ ఎ ఇన్వెస్టర్‌గా మనకర్థం కావాల్సిందంటే ఫిజికల్ గోల్డ్ కొనడానికి, గోల్డ్ ఈటీఎఫ్ కొనడానికి ఇంత ముందులాంటి మీనింగ్ కాదు. హుహుహు. ఇప్పటి నుంచి కొత్తగా కొంచెం మారబోతుంది. పేపర్ అసెట్ కూడా కొంత కొంటున్నాం అని అర్థం. ఆ! రిటర్న్స్ పరంగా టూ మచ్ డిఫరెన్స్ వచ్చిద్దని నేను అనుకోవట్లేదు. ఓకే. రిటర్న్స్ పరంగా అయితే అంత డిఫరెన్స్ అయితే ఏం ఏమీ రాదు. లేదు. ఏం రాదు. అయితే సార్ గోల్డ్ ఈటీఎఫ్‌లో ట్రాన్స్‌పరెన్సీని మనం ఎలా చెక్ చేయాలి? బేసికల్‌గా ఎక్స్‌చేంజ్‌లో ఏంటంటే ఇండియాలో మొత్తం ఒక 40 అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీస్ ఉన్నాయి. హ్మ్. అంటే పబ్లిక్ యొక్క అసెట్స్‌ని వీళ్ళు మేనేజ్ చేస్తా ఉంటారు. హ్మ్. వాళ్ళకేంటి లాభం అంటే ఎక్స్‌పెన్స్ రేషియో కొంత ఇస్తారు గదా! అవి హ్మ్. వాళ్ళకనమాట. వాళ్ళకలా ఉంటాయి. ఈ 40 అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీస్ మొత్తం కలిపి రఫ్‌గా హ్మ్. ఒక 85,00,00,000 పబ్లిక్ మనీని మేనేజ్ చేస్తున్నాయి. ఓకే. వీళ్ళందరూ కూడా అన్ని రకాల ఏఎంసీ కంపెనీస్ కూడా నీకు గోల్డ్ ఈటీఎఫ్స్, సిల్వర్ ఈటీఎఫ్స్ ఇవి రన్ చేస్తా ఉంటారు మోర్ ఆర్ లెస్. ఓకే. ప్రతి ఒక్కళ్ళు గూడా. ఎవరి దగ్గర తీసుకున్నా సరే, ఇవన్నీ గూడా ఫిజికల్ గోల్డ్‌నే ఫాలో అవుతాయి. ఆ రేట్ రైట్. అప్ అయితే ఇది అప్ అవుతది. డౌన్ అయితే డౌన్ అవుతా ఉంటది. హ్మ్. అందుకని మీరు ఎవరి దగ్గర తీసుకున్నా ఒకే రకమైన రిటర్న్స్ వస్తా ఉంటాయి. ఓకే. అందుకని ఇవి ట్రాన్స్‌పరెంట్‌గా ఏ రోజుకి ఆ రోజు లైవ్‌లో మనం ట్రాక్ చేసుకోవచ్చు. ఓకే. మేబీ సంవత్సరం మొత్తం మీద ఒక 1% డీవియేట్ రావచ్చు. ఒక గోల్డ్ ఈటీఎఫ్స్‌కి, ఇంకొక ఏఎంసీ యొక్క గోల్డ్ ఈటీఎఫ్స్‌కి. హ్మ్. అదర్‌వైజ్ రిటర్న్స్ అన్నీ మోర్ ఆర్ లెస్ ఒకేలాగొస్తాయి. అందుకని ఎవరి దగ్గర తీసుకున్నా ఒకటే. సో, ఇప్పుడు చూసారు కదా! సార్ చెప్పినట్లు మీరు గోల్డ్ ఈటీఎఫ్ కొంటున్నారంటే ఇప్పటి నుంచి అంటే ఈ ఏప్రిల్ 2026 నుంచి ఇవి మారబోతున్నాయి. అంటే 100% మీరు గోల్డ్ తీసుకున్నట్లు కాదు. ఇది కొంత పర్సెంట్ మనం పేపర్ అసెట్‌లో కూడా మనము పెట్టుబడి పెడుతున్నట్లు లెక్క. సో, చూసారు కదా! ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.